తర్వాత మేము న్యాచురల్ ఫార్మింగ్లో వాడే విధానం పౌడర్ ఎలా చేసినాము అంటే ఆ కొమ్ముల్ని ఉడకబెట్టకుండా న్యాచురల్గా బయట అందరూ ఉడకబెట్టి దాన్ని కొమ్ములు బయట అమ్మేస్తూ ఉంటారు, అలాగే పౌడర్ చేసి అమ్ముతూ ఉంటారు. దీన్ని ఉడకబెట్టినప్పుడు దాంట్లో ఉన్న కురుకుమురు పర్సెంటేజ్ తగ్గిపోతుంది, అలాగే దాంట్లో ఉన్న మినరల్స్ అనేది వెళ్ళిపోతుంది. దాన్ని స్లైసెస్ లెక్క కట్ చేసి ఒక 15 నుంచి ఒక 20 డేస్ వరకు బయట ఆరబెట్టేసాం. ఆరబెట్టేసిన తర్వాత ఫుల్గా ఎండిపోయిన తర్వాత వీటిని పౌడర్ చేసినాం. సో మనకి 100 kgsకి 30 kgs పసుపు అనేది బాయిల్ చేసే విధానంలో వస్తుంది. అలాగే 15 kgs పసుపు మాత్రమే స్లైసెస్ విధంగా వస్తుంది. 50% మనకి ప్రొడక్షన్ పౌడర్ ప్రొడక్షన్ మనకి ఇక్కడ తగ్గిపోతుంది. మా పసుపు ఎంత మంచి క్వాలిటీ అంటే ఒక రూమ్లో పసుపు స్టోర్ చేస్తుండే, జస్ట్ ప్యాకెట్ ఇప్పగానే రూమ్ మొత్తం ఫుల్ స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి వాడిన తర్వాత పక్కా మీరు కాల్ చేసి మళ్ళీ ఇదే పసుపు కావాలని అడుగుతారు. సో అంత మంచి క్వాలిటీ అయిన పసుపు ఇది.